పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరికీ పేరు పేరిన ఈ ఆత్మీయ సమ్మేళనం వలన మీ అందరికీ తల వచ్చి శిరస వచ్చి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ గుంతకల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒక నాయకులు ఈ తెలుగుదేశం పార్టీలో మరి కుటుంబం అయితేనేమి, వారి విధి విధానాలు అయితేనేమి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ వారి అండదండలా ఉండి వారి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నటువంటి 5 సంవత్సరాలు వాళ్ళ కుటుంబాన్ని దాని వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎవరంటే జగన్మోహన్ కూడా మీ అందరికీ పిలుపునిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు నాయుడు, చంద్రబాబు కూడా ఎవరు మాట్లాడకూడదనేది కాదు, కానీ ఎవరైనా ఉన్నారా అని అంటే ఆత్మీయ సమ్మేళనంలో మన యొక్క నియోజకవర్గ పరిస్థితుల మీద మనం చర్చించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇప్పుడే అక్క చెప్పింది, రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని మన అధ్యక్షుడు తెలిపి మన నియోజకవర్గ ఇన్ఛార్జి తెలిపని 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు రాక్షస పాలన నుండి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన యొక్క నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని పదే పదే చెప్తూ మనతో ప్రతిరోజు పనిచేశారు. కానీ పెద్దలు ఎందుకోగానే ఒక 4-5 పార్టీలు మారిన వ్యక్తులంటే ఇష్టమేమో, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పార్టీ అధ్యక్షులకు ఇష్టమేమో మాకు తెలియదు. సమ్మెలో మాట్లాడుకుంటున్నా, ఇది విమర్శ దయచేసి అనుకోతుంది. రాక్షస పాలన కారణమేమో జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రివర్గం, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన కార్యకర్తలు. మరి అలాంటి కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లని కాపాడాలని చెప్పి మనం బయట పడాలని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని భుజాదష్టం తీసుకొని వస్తే ఈరోజు అదే మన చంద్రబాబు నాయుడు గారు అదే ఇంకొక ఆయన పక్కన తీసుకొచ్చి ఆయన మహాత్ముడు అని చెప్పేసి మనం చెప్పి ఇక్కడ ప్రచారం చేస్తే దయచేసి కార్యకర్తలతో ఏమంటుంటే మీలో విశ్వసనీయత ఉందా? కార్యకర్తలు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, మన మహిళా కార్యకర్తలు కానీ, పత్రికా విలేకరులు కానీ అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన ఆత్మీయ సమావేశం జరుపుకునేది ఎందుకంటే గతంలో మన చంద్రబాబు నాయుడు గారు కానీ కష్టపడే వాళ్ళకే టికెట్ అన్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కష్టపడే వాళ్ళకే నేను టికెట్ చంద్రబాబు గారు చెప్తున్నారు, లోకేష్ బాబు గారు చెప్తున్నారు. కాకపోతే ప్రతి విషయంలో ఎవరైనా కానీ ఒక నెల కాదు, ఒక 6 సంవత్సరాలు కాదు, 4 ఏళ్ళు భారీ కష్టపడ్డారు మన కార్యకర్తలు. మన ఎదుర్కొనే నాయకులు మనకు నడిపించినాడు. అంటే బాగా కష్టపడండి, కష్టపడితే మనకు ఫలితం ఉంటుంది. రేపు మన చంద్రబాబు మనం గుర్తిస్తాడు, మనకు ఖచ్చితంగా న్యాయం అవుతుంది. ఆయన మనకు మోసం చేయడం తప్పు కూడా న్యాయం చేస్తారని మనకి మన నాయకుడు ఎన్నుండి మనం నడిపించే నాయకుడు ఎవరంటే ఒక మన నాయకుడు. అలాంటి మన వీడియో కాన్ఫరెన్స్లో మన చంద్రబాబు చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కష్టపడే వాళ్ళకే టికెట్ అని. అయ్యా సార్ చంద్రబాబు గారు సార్, మేము ఈరోజు ఎంతో కష్టపడినాం సార్. ఫస్ట్ పాదయాత్ర కార్యక్రమం చేసినాం, తర్వాత ఇదే కామయ్య రాష్ట్రాలు చేసినాం, తర్వాత నా కదిలేలా కార్యక్రమం చేసినాం, మా శక్తి ప్రోగ్రాం చేసినాం, భవిష్యత్తు గ్యారంటీ చేసినాం. ప్రతి ప్రోగ్రాం కానీ జిల్లాలో ఎవరు చేయలేదు సార్, మేము చేస్తాం సార్, మేము చేస్తాం సార్, చాలా నెంబర్ 1గా చేస్తాం సార్. ఇలాంటి కష్టపడి